నేను ఒక్కటేసారి చెప్తాను, వాళ్ళిద్దరికీ విడాకులు రాకుండా చెయ్యాల్సింది మీ పని. దానికోసం చట్టాన్ని మార్చుతారో, ఫైల్స్ చించుతారో, అదంతా ఎలా చెయ్యాలన్నది మీ బాధ్యత. ఒకవేళ ఈ పని మిస్ అయిందంటే మిమ్మల్ని వదిలేదే లేదు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. మమ్మల్ని వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్, కింద కాలిపోతుంది సార్. కింద కాలిపోతుంది. వదిలేండి సార్. వదిలేస్తాను, తప్పకుండా వదిలేస్తాను. మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్. స్వామి, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని మీరు నాకిచ్చారు. నాకు ఏం పరీక్ష పెడుతున్నారో అది మీకే తెలుసు స్వామి. నాకు మీ మీద కోపం లేదు స్వామి. కష్టం వెంట కష్టం నాకు తోడై వస్తున్నా నేనేం చెదరడం లేదు, భయపడ్డం లేదు. ఎందుకంటే నా వెంట మీరున్నారయ్యా. అందుకే నన్ను ఈ అర్థం పర్థం లేని బంధం నుంచి విముక్తిరాల్ని చేస్తున్నావు. నా మనసులో భారం తగ్గించేస్తున్నావు. ఈ బంధాలు సంబంధాలు నాకొద్దు స్వామి. సత్యగారి నుంచి విడాకులు కావాలి. ఇదే నేను మిమ్మల్ని కోరే కోరిక. స్వామి, మంజు సత్యాల బంధాన్ని నువ్వు కలిపిందే. నీ అండతోనే వాళ్ల పెళ్లి జరిగింది. 3 ముళ్లతో పడిన వాళ్ల బంధం సంతోషంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా గొడవలు పడద్దు, విడిపోవద్దు తండ్రి. వివాహ బంధంలో వాళ్ళిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేలా దీవించు స్వామి. ఏ శక్తి వాళ్లను విడదీయకుండా విడిపోకుండా నువ్వే చూడాలి స్వామి. సార్, విడాకులు తీసుకోకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఆగలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సత్య మీ మాట జవదాడతాడని అస్సలు అనుకోలేదు. సత్య నా మాట జవదాడతాడని నేను కూడా ఊహించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలేం చెయ్యాలో ఏం చేయకూడదో అర్థం కావటం లేదు. అన్నా, మహానందన్నా, నేను సత్యను. సార్, సత్య వచ్చాడు, రమ్మంటారా? రమ్మను. సత్య రండి. అన్నా, క్షమించండి అన్నా. నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. మీ మాట తప్పడానికి నాకు కారణం ఉందన్నా. అమ్మకి మంజు అంటే అస్సలు ఇష్టం లేదు. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని ఒక్కటే ఒత్తిడి చేసింది. అటమ్మ నేను సంతకం పెట్టకపోయేసరికి చనిపోతానని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయింది. ఒకవైపు అమ్మ ప్రాణాలు, ఇంకోవైపు మీకిచ్చిన మాట, ఈ రెండిటికి మధ్య పడిపోయి నేను సగం చచ్చిపోయానన్నా.
అన్నా, మీరు లేందే ఈ సత్య లేడన్నా. ఆ క్షణంలో అమ్మ ప్రాణాలు ఎలా కాపాడాలో తెలియక నేను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదన్నా. చూడు సత్య, నువ్వే కాదు, మీ ఇంట్లో అందరూ నన్ను లెక్క లేకుండా చేశారు. అన్నా, ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి. కాదనకూడదు. నేనెక్కడికి వెళ్ళలేనన్నా. నేను నీ మనిషినన్నా. పరిస్థితి ఏదైనా కావచ్చు, అది విషమ పరిస్థితే అయినా నువ్విచ్చిన మాట మీద నువ్వు నిలబడాలి కదా. అమ్మ కోసమని ఈ అన్నకిచ్చిన మాట తప్పుతావా? అన్నా, నువ్వు నన్ను దూరం పెడితే నేను ఈ లోకానికి దూరం అవుతానన్నా. చూడు సత్య, ఇప్పుడు నేనేం చేయలేను. కోర్టు మీద నమ్మకం పెట్టుకున్నాను. చట్ట ప్రకారంగా, న్యాయపరంగా మనకు ఎలాంటి తీర్పు వస్తుందో దాన్ని గౌరవించుకుంటూ వెళ్దాం. ఈ కాకి పిల్ల మనకి శనిలా దాపురించింది. ఇదొచ్చిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. ఇలా తిరగకుండా ఉండాలంటే ఆ మంజుని కోడలుగా ఒప్పేసుకుంటే సరిపోతుందేమో. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్యా. ఏ అమృత, నీకు మతుండే మాట్లాడుతున్నావే? ఆ మంజుని కోడలుగా వద్దు వద్దు అని నేనంటుంటే నువ్వేంటి ఆ మంజు ఏ ఇంటి కోడలుగా ఉంటే బావుంటుంది అని కొత్త మాటలు మాట్లాడుతున్నావు? నీకు దాని గాలి సోకినట్టుంది. ఆ కాకి పిల్ల సత్య ఎలాగూ విడిపోవడం జరుగుతుంది. కాని వాళ్లకంటే ముందు నీకు మా సూర్యతో విడాకులిప్పించేస్తాను, జాగ్రత్త. అత్తయ్యా, విడాకులనే బహుమానం నాకివ్వకండి. బుద్ధి గడ్డి తిని నిజాన్ని నిర్భయంగా చెప్పేశాను. ఏ అమృత, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏమో అత్తయ్యా, నాకీరోజు ఏమైందో అసలు అర్థమే కావడం లేదు. నిజాన్ని నివురుగప్పిన నిప్పులా నాలోనే ఉంచుకునేదాన్ని. కానీ ఎందుకో ఈరోజు అన్ని విషయాలు బ్రేకింగ్ న్యూస్లా బయటకు చెప్పేస్తున్నాను.